హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ, వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి ట్రై చేయండి. అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలో మ్యాటర్ ఏంటి అంటే, నేను మొన్న ఒక వీడియో పెట్టానండి. మా తమ్ముడు అబ్నార్మల్ అని. సో అంటే వాడు బై బర్త్ కొంచెం డిఫరెంట్గా పుట్టాడనమాట. అంటే ఈ లెగ్ ఇటు, ఈ లెగ్ ఇటు వేసుకొని పుట్టాడంట. సో అంటే ఇంట్లో చెప్తూ ఉంటే విన్నాను. తర్వాత వాడు నడక కానీ ఇవన్నీ కూడా వాడికి మేము ఫస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత నడవడము ఇట్లా స్టార్ట్ అయింది. నేను విలేజ్కి వెళ్ళినప్పుడు మా తమ్ముని చూపిస్తాను. సో వాడు బై బర్తే అబ్నార్మల్గా పుట్టాడనమాట. అండ్ చాలామంది ఏమంటున్నారంటే, మేనమామ అబ్నార్మల్, మేనరికము, బాబుకి అటిజము, సైన్స్ గురించి మీకేం తెలుసు ఇంకా ఇలా అడుగుతున్నారు. చూడండి, నేను సైన్స్ నమ్ముతాను, శాస్త్రాన్ని నమ్ముతాను, రెండింటిని నమ్ముతాను నేను. కానీ ఇక్కడ మేనరికం వల్లనే అలా వస్తుంది, మేనమామ అబ్నార్మల్ అయితే మన పిల్లలకి అటిజం రావాలని అయితే ఏం లేదండి. సో నేను చాలా మందిని చూస్తున్నాను కదా, అటిజం కిడ్స్ని, స్పెషల్ కిడ్స్ని నేను చాలా మందిని చూస్తున్నాను. సో నేను ఫస్ట్ నేను కూడా అడుగుతాను వాళ్ళని. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేనరికమా, రిలేటివ్సా, ఏంటి, మీ ఇంట్లో ఎవరైనా ఇలా ఉన్నారా, ఇవన్నీ అడుగుతాను. సో నాకు చాలా మంది ఒక్కరికి కూడా లేదండి. చాలా మంది మేనరికం అని ఒకరు ఇద్దరు చెప్పిండొచ్చు, బట్ ఇట్లా మేనమామ ఇలా ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, ఇలా ఉన్నారు అనేసి ఎవరు చెప్పలేదన్నమాట. 70-80% కాదు, 100% కూడా నేను ఇంతవరకు వినలేదన్నమాట. మేనమామ ఇలా ఉంటే మన పిల్లలకి అటిజం వస్తుంది, ఇట్లాంటివన్నీ కూడా నేను వినలేదు. కాకపోతే నేను మొన్న వీడియో చేసినప్పుడు అంటే చెప్పే విధానము చాలా బాధ అనిపించింది అనమాట. మేనమామ మేనత్తలు ఇలా ఉంటే మన పిల్లలు అలా పుడతారు, ఇవంతా కూడా కోర్స్ సైన్స్ నమ్ముతాను, శాస్త్రాన్ని కూడా నమ్ముతాను, నేను కాదనట్లేదు. కానీ ఇక్కడ ఒకటి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మన కర్మ ఫలితం అండి. అంతేగాని మేనరికం చేసుకుంటే ఇలాంటి పిల్లలు పుడతారు, మేనమామ అబ్నార్మల్, మేనత్త అబ్నార్మల్ అయితే ఇలాంటి పిల్లలు పుడతారు, ఇలాంటివి ఏం లేదండి. బయట సంబంధము ఎక్కడో ఎవరికి సంబంధం లేకుండా చేసుకొని వాళ్ళ తాత ముత్తాతలు, మేనమామలు, మేనత్తలు, పిన్ని, బాబాయ్ గారు అందరూ కూడా పర్ఫెక్ట్గా ఉండి కేవలం ఆ పిల్లలకి అటిజము కొంచెం ఏదైనా డిఫరెంట్గా డిఫరెంట్ కిడ్స్ ఇట్లా పుట్టడం అనేది నేను చాలా మందిని చూశాను. సో నేను ఏమంటాను అంటే, ఇదంతా ఒక కర్మ. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ పిల్లలు టీవీకి అడిక్ట్ అవ్వడం, జనాలలో లేకపోవడము, అండ్ ఇప్పుడు ఇంజెక్షన్స్ అవి మనం వ్యాక్సిన్స్ వేపిస్తూ ఉంటాం కదా, సో వాటి వల్ల కానీ, సో ఫుడ్ వల్ల కానీ ఇలా కూడా అయి ఉండొచ్చు అని నా ఒపీనియన్ అనమాట. అంతేగాని కేవలం మేనరికం వల్ల, మేనమామ అలా ఉండడం వల్ల, లేకుంటే ఇంకోటి అని నేను అనుకోను. కాకపోతే నాకు అనిపించింది, నేను చెప్పాను. సో అదండి. ఇంకోటి ఏంటంటే, ఒక స్పెషల్ కిడ్ని మనము భరించాలి అంటే చాలా ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, అన్ని విధాలుగా మనం స్ట్రాంగ్గా ఉండాలి. సో ఏమో దేవుడు మనకు ఆ పిల్లల్ని ఇచ్చారు అంటే మనం మాత్రమే వాళ్ళని భరించగలము, మనం మాత్రమే వాళ్ళని ఆ దేవుడిలాగా ప్రేమగా చూసుకోగలము అనే ఒక ఉద్దేశంతో ఇచ్చాడు అని చెప్పి నేను అనుకుంటాను. సో అందులో ఇంకోటి ఏంటంటే, చాలా మందిని కూడా ఎటువంటి కష్టం కానీ ఓపిక కానీ ఏమీ లేకుండా పెరుగుతూ అలా లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటాం కదా. ఈ స్పెషల్ కిడ్స్ వల్ల మనము లైఫ్లో అన్నీ తెలుసుకుంటాం, అంటే కష్టం కానీ అన్నీ కూడా తెలుసుకుంటాం కదా. నేనైతే మా అబ్బాయి వల్లనే నేను లైఫ్ వాల్యూ అనేది తెలుసుకున్నాను. సో ఇలాంటివి కూడా తెలుసుకుంటారు. సో దేవుడు ఇచ్చాడు, మనం ఇంకా భరించాలి. అంతేకాని అంటే నేను తప్పు పట్టాలని కాదండి, నాకు పెయిన్గా అనిపించింది అనమాట. అంటే చెప్పే విధానం అలా అనిపించింది. సో ఎవరిని కూడా మీరు మేనరికం వల్ల ఇలా పుట్టారు, మీ మేనమామ అలా ఉండడం వల్ల పుట్టాడు, సో మీ మేనరికము, మేము వాళ్ళ మేనమామేమో అబ్నార్మల్, వీడికేమో ఆటిజము, ఇంకా సైన్స్ ఏం తెలుసు, సోషల్ ఏం తెలుసు, ఇలాంటి మాత్రం అనకండి. ఎందుకంటే ఆల్రెడీ స్పెషల్ కిడ్స్ని ఫేస్ చేసే పేరెంట్స్కి చాలా పెయిన్ ఉంటుంది. మధ్యలో మళ్ళీ ఇలాంటి కామెంట్స్ చదివినప్పుడు ఇంకా బాధ ఉంటుంది కదా. వీలైతే కొంచెం ఓదార్చండి, ఏం కాదు, థెరపీస్ ఇప్పించండి, అలా ఇలా సెట్ అయిపోతారు, మీరు ధైర్యంగా ఉండండి, బాగా చూసుకోండి, ఇలాంటివి ఏమన్నా పాజిటివ్ కామెంట్స్ ఇస్తే మాకు కూడా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో నేను ఎవరిని ఉద్దేశించి అయితే అనలేదండి. సైన్స్ని, శాస్త్రాలను కూడా నమ్ముతాను. కాకపోతే మన కర్మ ఫలితం వలన ఇలా పుడతారు. మేనరికం చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంచి పిల్లల్ని కన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అదంతా లక్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అండ్ మన తలరాత, దీన్నైతే తప్పు పట్టలేం కదా. సో ఏమోనండి, నాకు చాలా బాధ అనిపించింది. నేను కొన్ని కామెంట్స్ అయితే డిలీట్ చేశాను, ఎందుకంటే అవి చూసినప్పుడు ఇంకా మనం మాటలో చెప్పలేములేండి, ఎందుకు లేదని చెప్పి నేను మ్యాక్సిమము బాధ పెట్టే కామెంట్స్ ఉండిచ్చాను అనమాట. అలానే కామెంట్స్ కంటే కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తారు, అవి చూసినప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంది. కొంతమంది అయితే చాలా పాజిటివ్గా చేస్తారు.
సో ఏమో అండి, నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను, చెప్పాను. సో ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.